అంటే పంట నుంచి వచ్చిన అవశేషాలని కాల్చకుండా నేలను కలియదున్నాలి అంటున్నాం. కలియదున్నడానికి సమయం తగ్గించడానికి వేస్ట్ డీకంపోజర్ వాడమంటున్నాము. అలాగే వరి తర్వాత వేరే మొక్కజొన్న తర్వాత మొక్కజొన్న వేయడం వల్ల నేలలో యొక్క పోషకాలు అన్నీ కూడా ఎక్కువ మొత్తంలో తీసుకుంటాయి. మొక్కజొన్న తర్వాత మొక్కజొన్న వాళ్ళకి అనుగుణంగా ఉన్న పంటలు ఒక సంవత్సరానికి 2 లేదా 3 పంటలు పండించాలనే ఉద్దేశంతో వరి తర్వాత మొక్కజొన్న తర్వాత ఇంకో చిన్న పంటలు అలా వేసి, అలా కాకుండా మనకు వరి తర్వాత ఖచ్చితంగా పప్పు ధాన్యాలు గనక పండిస్తే మన యొక్క పురుగులు తెగుళ్ళ నుంచి వచ్చే వ్యాధుల్ని కూడా మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాము. అంటే దానివల్ల మన పంట అవశేషాలు అనేది కాల్చకుండానే మన భూమిలో కలియదున్నడము జరుగుతుంది. మనకి పంట గ్యాప్ అనేది కూడా పెరుగుతుంది. అలాగే వరి తర్వాత వరి అంటే ఇది సుమారు 4 నెలల నుంచి 5 నెలలు వేసే పంట వేస్తున్నారు, తర్వాత 4 నెలల నుంచి వేస్తున్నారు, మధ్యలో గ్యాప్ అనేది రాదు. మన సమ్మర్లో మనం ఎలాగో వేయం కాబట్టి మనకు 2 నెలలు అక్కడ మనకి వితిన్ ఆ 10 నెలల్లోనే మనకు 2 పంటలు పండించాల ఉద్దేశంతో కాలుస్తున్నారు. అలా కాల్చకుండా వరి తర్వాత వేరే పంటలు పండించాలి, పంట మార్పిడి చేసుకోవాలి. అలాగే మనకి దగ్గర అందుబాటులో ఉన్న అన్ని యంత్ర పరికరాలను ఉపయోగించి పంట అవశేషాలను నేలలో కలిగి ఉండడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని అరికట్టిన